రాజకుమారి అనే ఒక లేడీ కంటెస్టెంట్ ని డైరెక్ట్ గా బిగ్ బాస్ కి పంపిస్తున్నారు. ఆమె స్టేజ్ మీద చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? సో ముందుగా తను డైరెక్ట్ బిగ్ బాస్కి వెళ్ళడం నాకు చాలా బాగా నచ్చింది. నాకు నిన్నటి మొన్నటి వరకు ఆ జ్యూరీని చూస్తే చాలా కోపం వచ్చింది, బయట దొరికితే కొట్టాలన్న ఫీలింగ్ వచ్చింది. కానీ రాజకుమారి విషయంలో వాళ్ళు తీసుకున్న డిసిషన్ ద్వారా హ్యాట్స్ ఆఫ్ రా బుజ్జి అనే ఫీలింగ్ వచ్చింది. వాస్తవం చెప్పాలంటే ఆ రాజకుమారి గారు కూడా ఎంట్రీ సీన్తోనే మన నవదీప్ గారు చేతులు పట్టుకొని ఎంకరేజ్ చేస్తుంటే మా ఊరిలో కొంతమంది కుళ్ళుకోవాలన్నట్టు చెప్పడం జరిగింది. అక్కడ ఆ మాట కూడా నాకు చాలా బాగా కనెక్ట్ అయిందన్నమాట. మనల్ని ఎవరైతే కుళ్ళుకుంటారో, మనం పడిపోవాలని ఎవరైతే కోరుకుంటారో సక్సెస్ చాలు వాళ్ళ సమాధానం చెప్తానట్టుగా తను మాట్లాడడం చాలా బాగా నచ్చింది. తను మెయిన్గా ఎందుకు కాంట్రవర్సీ అవుతుందంటే తను వాళ్ళ హస్బెండ్ గురించి మాట్లాడడం జరిగింది. సో భార్య భర్తలు ఎన్నో గొడవలు ఉంటాయి, ఎన్నో గొడవలను బయట పెట్టాల్సిన అవసరం లేదు అన్నట్టుగా చాలామంది కాంట్రవర్సీ చేస్తున్నారు. కానీ మనం ఎంత చెప్పు ఆఫ్టర్ చూసే వాళ్ళము, లైక్ కొట్టే వాళ్ళము, ఓటేసే వాళ్ళము. కానీ తను అనుభవించింది కదా లైఫ్, తన బాధ ఏందో తనకు తెలుసు, తన ఆవేదన తనకు తెలుసు. కాబట్టి తన పాయింట్ ఆఫ్లో చూడాలి తప్ప కానీ నెగిటివ్ పాయింట్ ఆఫ్లో చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తన గతంలో ఒక పెళ్లి అయింది, ఇష్టం లేకుండా కూడా పెళ్లి చేయడం జరిగింది. అంత చిన్న వయసులో పెళ్లి అంటే ఆశ్రమాష కాదు కదా. సో ఆ టైంలో తను పెళ్లి చేసుకొని మళ్ళీ రెండో పెళ్లి చేసుకొని భర్త చూడండి ఏ కుటుంబం అయినా భర్త అనేవాడు స్ట్రాంగ్ పిల్లర్ అనమాట, ఒక స్తంభం లాంటి వ్యక్తి. అలాంటి భర్తనే స్ట్రాంగ్గా లేకపోతే ఆ యొక్క కుటుంబం ఎలా ఉంటుంది? సో ఆమె చెప్పింది క్లియర్గా, అంటే ప్రతి ఒక్క కూతురికి తండ్రి అనేవాడు చాలా రెస్పాన్సిబుల్. కాబట్టి అందుకోసమే నా కూతురి కోసం నేను నా భర్తతో ఉండాల్సి వచ్చిన అంత క్లియర్ స్టేట్మెంట్, అంత ధైర్యంగా చెప్పే దమ్ము కూడా చాలామంది లేడీస్ కూడా భయపడుతుంటారు అనమాట. ఇది కదా ఇండిపెండెన్స్ అంటే వచ్చింది అనుకున్న ఫీలింగ్ అయితే వచ్చింది. మన మగువ స్టేటస్ పెట్టడానికన్నా ఇలాంటి మగువలను ఎంకరేజ్ చేస్తే కదా మంచి రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతారు, మంచి అంటే లేడీస్ ఎంకరేజ్ చేసిన బూస్టప్గా అనిపించింది అనమాట. సో కాంట్రవర్సీ చూడకండి, ఆమె చూడండి తను క్లియర్ అయిపోయింది. నేను బ్లాక్ ఉన్నందుకు నన్ను చాలా కాంట్రవర్సీ ఎదుర్కొన్నాను, చాలా నన్ను ఇబ్బందులు ఎదుర్కొన్నాను. సో ఇక్కడ కలర్ కన్నా కూడా క్యారెక్టర్ ఇంపార్టెంట్ అని తన ద్వారా అర్థమైపోయింది అనమాట. సో మట్టిలో మాణిక్యం, మన ఇట్లాంటి మట్టిలో మాణిక్యాలను మనం ఏంటంటే మట్టిని నేను నన్ను చెక్కుతే శిల్పాన్ని అవుతాను అన్నట్టుగా తనని ఆ రకంగా ఎంకరేజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అంట. సో ఆ జ్యూరీకి యాడ్స్ చెప్పొచ్చు, తనని తీసుకున్నందుకు బిగ్ బాస్ కూడా యాడ్స్ చెప్పొచ్చు. తను అలాగే ముందుకెళ్ళాలి. తను చూసి ప్రతిసారి నాకు ఏంటంటే మా ఇంట్లో ఒక అక్కనో మా చెల్లినో అన్న ఫీలింగ్ వచ్చింది. అలాంటి రాజకుమారి చూడన్న, ఇదే రాజకుమారి యొక్క స్టోరీని ఒక సినిమా పెట్టే డైరెక్టర్ తీస్తే సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అవుతాం, 100 కోట్లు వస్తాయి దానికి. సో అలాంటి ఒక వ్యక్తిని మనం ఎందుకు హిట్ చేయలేమన్నా? దయచేసి ఇలాంటి వ్యక్తిని బిగ్ బాస్ పంపించండి, టాప్ 2కి పెట్టండి, తప్పేముంది. గతంలో పల్లె ప్రశ్న మనం పెట్టాం కానీ నెత్తిలెట్టుకుని పెట్టుకున్నాం కన్నా, ఎందుకు లాస్ట్ మనం పవన్ కళ్యాణ్ పాడాలా పెట్టుకోలేదా? అలాంటి వ్యక్తిగా తను సామాన్య వాళ్ళే కదా, ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. అన్న ఇప్పుడు లవ్ స్టోరీలు నడిపే వాళ్ళని తీసుకునే అవకాశం ఎక్కువ, వాళ్ళని మంచి సపోర్ట్ చేస్తున్నట్టు చాలా మంది కామెంట్ చేస్తున్నారు. మీకు ఏమనిపిస్తుంది? మొన్న ఒక అతను చెప్పాడు కదా, నేను 6 months కంటే ఎక్కువ ఎవరితో కంటిన్యూ చేయలేనని చెప్పారు. అలాంటి టైంలో చాలా అంటే మంచి క్లోజ్గా మాట్లాడే నవదీప్ వీళ్ళందరూ కలిసి ఎవరైతే కొంచెం ఆనెస్ట్గా మాట్లాడుతున్నారో వాళ్ళతో కొంచెం హార్ష్గా మాట్లాడుతున్నారని అంటున్నారు. మీకు ఎలా అనిపించింది అన్న? వాస్తవంగా బిగ్ బాస్లో లవ్ ట్రాక్ ఇంపార్టెంట్, ఎందుకంటే చూడాలన్న ఫీలింగ్. ఇప్పుడు ఏ సినిమా అయినా లవ్ ఉండాలి కదన్న. సో ఒక లవ్ ట్రాక్ ఎంటర్టైన్మెంట్ పెట్టడం కోసం ఆ రకంగా తీసుకుండొచ్చు. సో అమన్ అనే వ్యక్తి నిజంగా ఎవరైతే సెలెక్ట్ అయ్యాడో అమన్ అనే వ్యక్తి తను 6 నెలలకు మించి మన ఆరెంజ్ సినిమాలో ఏదైతే రామ్ చరణ్ చెప్పాడో అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నట్టు అనిపించింది. సో బిగ్ బాస్ అంటే ఏడుపు ఉంటుంది, నవ్వు ఉంటుంది, అన్ని ఆల్ టైప్స్ జోనర్ ఉంటాయి. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్లో వాళ్ళు తీసుకోవడం జరిగింది. కానీ కొద్దిగా అయితే నాకైతే ఇంకొద్ది మనం చాలామంది ఉండే ఉపబాలను తీసుకుంటే చాలా బాగుండే ఫీలింగ్ నాకు వచ్చింది వాస్తవంగా. అమన్ కన్నా కూడా ఆ స్టార్టింగ్లో ఎవరైతే అమ్మాయి ఉందో ఆ అమ్మాయి కన్నా కూడా మనోడు వర్త్ కదా, మనకి చాలా ఫాలోయింగ్ ఉంది కదా, టీఆర్పీ రేటింగ్ ఎక్కడికి వెళ్తుంది కదా అన్న ఫీలింగ్ అయితే నాకు జెన్యున్గా అనిపించింది. వాళ్ళు మాట్లాడిన తీరు కూడా నాకు వాస్తవంగా నచ్చలేదు. ఏదైతే మన బిందు మాధవ్ గారు నువ్వు ట్రాన్స్జెండర్ అనే పదాలు వాస్తవంగా నాకు నచ్చలేవు. ఇంకోటి సభ్య సమాజానికి నీ వల్ల ఏం మెసేజ్ ఇస్తామనేది ఇప్పుడు చూడన్న, కొన్ని సినిమాలు ఉంటాయన్న, సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు అంతే. సినిమాలు అంటే ఎంటర్టైన్మెంట్, దానివల్ల మేము సీఎంలు అయ్యేది లేదు, మేము రాజకీయ నాయకులు అయ్యేది లేదు, సభ్య సమాజం డెవలప్ చేసింది ఏం లేదు. కానీ ఎంటర్టైన్మెంట్ అవుతుంటారు. అట్లాంటి ఎంటర్టైన్మెంట్, అది బిగ్ బాస్ షో అనేది ఎంటర్టైన్మెంట్ షో, ఆ సామాజిక సేవ. మీరే చెప్పాలండి. అది గీత మొన్న వచ్చిన ఒక సినిమా వచ్చింది లవ్ మౌలి అని. సో మొత్తం అనే అంటే అర్జున్ రేటింగ్ మించి ఉంటుంది ఆ సినిమా. అంత ఆ రకంగా 18+ కంటెంట్ ఉంటుంది. మన ఆ సినిమా ద్వారా ఎంతమంది సభ్య సమాజానికి మేలేశ్వర్ అని తనే ట్వీట్ చేసి చెప్పాలి. సో నాకైతే ఆ విషయంలో కొద్దిగా డిసప్పాయింట్ అయినా. రైట్, థ్యాంక్ యూ సైనింగ్ అప్, బై బై.